ఎన్ని టీడీపీ కూటమి నేతలు చాలా బలంగా చెప్తున్నారు 13 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్తున్నారు. కానీ ఇచ్చిన హామీలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. సూపర్ 6 కావచ్చు, లేదంటే ప్రజాకాలం పేరుతో ఇచ్చినటువంటి మేనిఫెస్టో కావచ్చు, ఇవన్నీ కూడా అమలు చేయాలంటే కంప్లీట్గా ప్రజలు ఆశించినట్టుగా ఇవన్నీ కూడా ప్రజలు నమ్మారు కాబట్టి అవన్నీ కూడా వాళ్ళని చేరవేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా? 13 లక్షల కోట్ల అప్పు అనేటువంటిది అది వాస్తవమైనటువంటి సంఖ్య అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 25% మించి జిఎస్డిపిలో 25% మించి అప్పుని కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ఆర్బిఐ కానీ అనుమతించదు. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు ఇచ్చి దాన్ని కొంతమేరకు సడలించారు. ముఖ్యంగా విద్యుత్ మీటర్లు, వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు లాంటి సంస్కరణ ఇట్లాంటి వాటికి. అందుకని ఆ పరిమితిని అవాయిడ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, అంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అప్పులు కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్స్ తీసుకునేటువంటి అప్పుల పేరుతోటి రెండో ఖాతా తెరిచారు. ఆ రెండు ఖాతాలని క్లబ్ చేస్తే 30-35% దాకా ఉంటాయి. అందుకని రెండు విడివిడి ఖాతాలు చూపించి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ గాను ప్రభుత్వం చేసినటువంటి అప్పులను మాత్రమే చూపించారు. అదే పద్ధతిని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొనసాగించారు. పక్కనే ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ చేసిన కూడా అదే. అందువల్లనే మనకి రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికైనా జిఎస్డిపిలో ఉన్నటువంటి శాతానికి అనుగుణంగా, అంటే 3.5% అనుగుణంగా మాత్రమే అప్పులు తీసుకోవడానికి ఉంటది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 14 లక్షల కోట్లు. సరే, ప్రతి సంవత్సరం అది పెరుగుతూ ఉంటుంది. 14 లక్షల కోట్లకు గాను ఎంత వస్తుందంటే 14,342. ఆ తర్వాత ఇంకా 5% అనేటువంటిది మొత్తం 50,000 కోట్లకు మించి అప్పు తీసుకోవడానికి లేదు. ఇప్పుడు అంతకు మించి, ఆ పరిధికి మించి అప్పు తీసుకున్నట్లయితే మనం చూసాం, తెలంగాణ ప్రభుత్వం మీద మీరు పరిధికి మించి అప్పులు చేశారు కనుక భవిష్యత్తు అప్పుల్లో మీకు కోత పెడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఆంక్షలు విధించి ఆ మేరకు ఏడాది చివరిలో, అంటే 2023లో కోత పెట్టినటువంటిది కూడా మనకు తెలుస్తుంది. 38,000 కోట్లు మాత్రమే రాష్ట్రానికి అప్పు తీసుకోవడానికి అవకాశం వచ్చింది. అందువలన ఇప్పుడు 3 పార్టీల కూటమి ఏర్పడినటువంటి ప్రభుత్వం వాళ్ళు వాగ్దానం చేసినట్టుగా వాటన్నిటిని అమలు జరపాలి. అమలు జరుపుతారని జనం విశ్వసిస్తున్నారు. జనానికి అలాంటి ఆశలను కూడా మన ఇప్పుడు మాట్లాడినటువంటి తెలుగుదేశం ప్రతినిధి కూడా కల్పించారు. మనం గతంలోకి వెళ్లకుండా ఇప్పుడు ఉన్నారు అనేటువంటి కూడా మనం గమనించాలి. 2004 నుంచి మనకు తెలుస్తుంది మనకి. అందువలన ఈ విజన్ 2020లో లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి బాగుంటాయి తప్ప, అదే చంద్రబాబు నాయుడు గారికి అంత అనుభవం ఉండేట్లయితే 2014 నుంచి 2019 వరకు పరిపాలించినప్పుడు రాష్ట్ర వనరుల్ని అంతకు ముందుతో పోల్చినా, లేకపోతే ఇప్పుడు తర్వాత 5 సంవత్సరాలతో పోల్చినా కానివ్వండి, ఎక్కడ అపరిమితంగా రాష్ట్ర సంపదలను పెంచినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ప్రచారార్భాటం తప్ప. ఒకవేళ నిజంగా పెంచుంటే చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి ఉండేవాళ్ళు కాదు. మరి ఆ 2014-19లో కూడా అప్పులు చేశారు కదా. చివరికి ఆ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తోటి తెగతంపులు చేసుకుంటూ ప్రకటించినటువంటి శ్వేతపత్రంలో చెప్పినటువంటి అంశాలు ఏమిటి? ఒక్క విభజన హామీ కూడా అమలు జరగలేదు అని చెప్పారు. ఆ 5 సంవత్సరాల క్రితం ఏం చెప్పారో ఇప్పటికీ అదే పరిస్థితి. అందులో ఎన్ని అమలు జరిపారు ఏమిటనేటువంటిది మన విల్సన్ గారు ఇట్లాంటి వాళ్ళు చెప్పాలి. కానీ విల్సన్ గారు లాంటి వాళ్ళు లేదా బీజేపీ ప్రతినిధులందరూ ఎన్నికలకు ముందు జరిగినటువంటి చర్చల్లో ఏమిటి? విభజిత హామీలన్నీ మేము అమలు జరిపేశాము, ప్యాకేజీని కూడా అమలు జరిపాము, ఇంకా అమలు జరపాల్సిన ఏమీ లేవు, అన్ని సంస్థలని, హామీ ఇచ్చినటువంటి అన్ని సంస్థలను కూడా ఇచ్చాము, అందువల్ల రాష్ట్రానికి మేము చేసినటువంటి అన్యాయం లేదు, మొత్తం అమలు జరపాము. కానీ నోటి మాటతో, అంటే కోటేశ్వర గారు ఊరికి జస్ట్ నోటి మాటతో మేము చేసాము అంటే అది ఎవరో కూడా విశ్వసించరు కదా. ఎందుకంటే గ్రౌండ్ లో కనిపిస్తేనే నమ్ముతారు. అవునా కదా?
కాదు కదా. ఇప్పుడు అదే పని బీజేపీ పెద్దలు మేము చేయలేదు, ఇప్పుడు మేము చేస్తామని చెప్పగలరా? చెప్పలేరు కదా. చెప్తే వాళ్ళ క్రెడిబిలిటీ ఏమిటి? వాళ్ళు గతంలో చెప్పినటువంటి మాటలకు ఉన్నటువంటి విశ్వసనీయత అనేటువంటిది ఈ జనంలో చర్చ అవుతుంది. అందువలన ఒక నిజంగా చెప్పాలంటే రాష్ట్రం ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది అనేది ముందు మనం గమనించాలి. ఆ విపత్కర సిచ్యువేషన్ కి కోటేశ్వర గారు, ఆ విపత్కర సిచ్యువేషన్ కి రెండు ప్రభుత్వాలు కారణం అనుకోవచ్చు కదా. టీడీపీ అండ్ 2014, 19, 24 రెండు ప్రభుత్వాలు. రెండు ప్రభుత్వాలు కారణమే. ఎందుకు అంటే రెండు ప్రభుత్వాలు కారణమే. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని 1990 నూతన ఆర్థిక సంస్కరణల పేరుతోటి పివి నరసింహారావు ప్రారంభించినటువంటి ఆర్థిక సంస్కరణలో భాగంగా కేంద్రం గాని రాష్ట్రాలు గాని ప్రభుత్వాల తరఫున పెట్టుబడులు పెట్టి ఒక పరిశ్రమను గాని ఒక వ్యాపారాన్ని గాని నిర్వహించకూడదు, చేయకూడదు అని నిర్ణయం చేశారు. దానిలో చంద్రబాబు నాయుడు గారు కూడా భాగస్వామి. అందుకని ఆ నిర్ణయం చేసిన తర్వాత అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైనా కానీ లేదా తర్వాత విభజిత రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నెలకొల్పినటువంటి పరిశ్రమలు ఏమైనా ఒక్కటంటే ఒకటి ఉన్నదా అంటే ఒక్కటి లేదు. లేకపోగా ఆ విధానాల్లో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నష్టాల పేరుతోటి లేదా నష్టాలు వచ్చినటువంటి వాటిని లేదా నష్టాల పాలు చేసి వాటన్నింటినీ వదిలించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను అనిపేశారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని పెట్టుబడులు పెట్టకుండా ప్రైవేటు పెట్టుబడిదారుల మీద సమావేశాలు జరిపి సమావేశాల్లో ఒప్పందాల పేరుతోటి పెద్ద హడావుడి చేయడం తప్ప వాస్తవంలో అటువంటి పరిశ్రమలు కానీ ఆ ఒప్పందాలు కానీ చివరికి గుజరాత్ లో వైబ్రెంట్ గుజరాత్ పేరుతోటి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిపినటువంటి సమావేశాలు కానీ ఆ తర్వాత జరిగినటువంటి సమావేశాల్లో కానీ ఎంఓయూల పేరుతోటి ప్రకటించిందంతా కూడా వాస్తవ రూపం దాల్చలేదు. అందుకనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మన దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి మన జీడిపిలో ఎంత ఉందో ఇవాళకి వచ్చేసరికి 10 సంవత్సరాల తర్వాత ఆ షేర్ ఇంకా పడిపోయింది. 25% పెంచుతామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు. 2014లో గుజరాత్ తరహా నమూనాని మొత్తం దేశమంతటా అమలు జరిపి జీడిపిలో పారిశ్రామిక రంగం వాటాని 25% పెంచుతూ ఉన్నారు. కానీ ఇవాళ ఎంత ఉన్నది? నిన్న మొన్న వచ్చినటువంటి కొన్ని వివరాల ప్రకారం 17%, అంటే 10 సంవత్సరాల క్రితం 17% ఉంటే ఇప్పుడు 13-14% తగ్గిపోయిందని చెప్తున్నారు. మన దేశం నుంచి ఎగుమతులు లేవు. తెలిసిందే. నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు, ఓకే, డీటెయిల్ గా చెప్తున్నారు, ఓకే. స్టేట్ పాయింట్ ఆఫ్ కూడా నేను చెప్తుంది స్టేట్ పాయింట్. బట్ నా పాయింట్ స్ట్రైట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ స్కీమ్స్ అప్పులు తగ్గించుకొని అంటే ఎక్కువ పెంచుకోకుండా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి పెంచకుండా ఉన్నదాంతోనే చేస్తూ ఆ హామీల అమలు మొత్తం కూడా ఇంప్లిమెంటేషన్ ఫిజిబిలిటీ ఉందా లేదా ఇంప్లిమెంటేషన్ సంబంధించి? ఇవాళ మనం తెలంగాణ పరిస్థితిని చూస్తున్నాం. అప్పులు తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అప్పులు తీసుకుంటా ఉంది. అప్పులు వడ్డీలు చెల్లించడానికి ఎక్కువ భాగం చెల్లిస్తూ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ 3 పార్టీల కూటమికి కూడా అదే పరిస్థితి ఎదురవుతా ఉంది. ఇక్కడ 7 లక్షల కోట్లు లేదా 7.5 లక్షల కోట్లకే ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటే మరి ఆ 3 పార్టీల కూటమి చెప్తున్నటువంటి 13 లక్షల కోట్లకి అప్పుకి అంతకంటే ఎక్కువ అవుతుంది కదా. 2 రాష్ట్రాల బడ్జెట్లు కొంచెం అటు ఇటుగా ఒకటే కదా. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అప్పులు తీర్చడానికే కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది. మరి అభివృద్ధికి ఎక్కడ ఖర్చు పెట్టారు? లేకపోతే సంక్షేమ పథకాలు ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలను మేము అదనంగా చేస్తామని చెప్పారు, వాటికి ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేటువంటి సమస్య. ఇప్పుడు 2-3 రోజుల నుంచి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీ ప్రతినిధులు చెప్తున్నది ఏమిటి? టీడీపీ మన రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు ఆశిస్తున్నాము, అదేవిధంగా పోలవరం నిధులు అనేటువంటిది ఎప్పుడో కమిట్ అయింది కేంద్ర ప్రభుత్వం. పోలవరానికి సంబంధించినటువంటివన్నీ కూడా మేము ఇస్తాము, మీరు కట్టుకోండి అని చెప్పింది. ఆ కట్టుకోవడంలో వైఫల్యం, రీఎంబర్స్మెంట్ తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు వైఫల్యం ఉంది. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం అంతకంటే ఎక్కువ ఉంది. ఇక్కడ
పోలవరానికి సంబంధించినటువంటి వివాదం ఏమిటి? రీహాబిలిటేషన్, పునరావాసం. అంటే మునిగిపోయినటువంటి బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళకి పునరావాసం ఎవరు చెల్లించాలి అనేటువంటిది ఇప్పటికీ తేలలేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? మేము ప్రాజెక్టు నిర్మాణానికి ఇస్తామన్నాం తప్ప, కాలువలకి వాటికి ఇస్తామన్నాం తప్ప పునరావాసానికి మేము ఇస్తామని చెప్పలేదు. అందుకని మీదే బాధ్యత ఉంది. అటువంటి బాధ్యత ఎంత ఉన్నది? మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 30,000 కోట్లకు పైగా ఉంది. ఆయనే చెప్పారు కదా, క్లౌడ్ ఫండింగ్ ద్వారా ఆ 30,000 కోట్లని సేకరించడానికి మేము ప్రయత్నిస్తాము. నా వంతుగా నేను 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు చెప్పగలరా ఆ మాట? అధికారం వచ్చింది, అధికారానికి రాకముందు ఆ మాట చెప్పారు. మరి ఆ కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు లేదా ఇప్పుడు ఇంకా పెరిగినటువంటి దాంతో పోలిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. అవన్నీ వాళ్ళు ఇస్తారా? ఇస్తామనేటువంటి కమిట్మెంట్ ఏమైనా ఉందా అంటే ఇంతవరకు కమిట్మెంట్ లేదు. రెండోది, పోలవరం ప్రాజెక్ట్ లో ఇంకొక కాంపోనెంట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మేము ఇవ్వము అని చెప్పింది. విద్యుత్తు అందులో 2 పార్ట్లు ఉన్నాయి. ఒకటి సాగునీటి విభాగం, ఒకటి ఆ సాగునీటి ప్రాజెక్టు మీదనే విద్యుత్తు అనేటువంటిది మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశము. ఆ రాష్ట్ర మన ప్యాకేజీలో, కేంద్రం ఇచ్చినటువంటి ప్యాకేజీలో విద్యుత్ ప్రాజెక్టుగా అయ్యేటువంటి ఖర్చును మేము ఇస్తామని చెప్పలేదు. అందుకని మీరు ఒకవేళ ఆ డ్యామ్ దగ్గర ఆ రిజర్వాయర్ లో మీరు కట్టుకున్నప్పటికీ అందుకు అయ్యేటువంటి ఖర్చును మీరే పెట్టుకోవాలని చెప్పింది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సరే ఒప్పుకున్నారనుకోండి. అందువలన దానికి వచ్చేటువంటి నిధులు ఎట్లాగో వస్తాయి. కట్టడం అనేటువంటి సమస్య అయితే అసలైనటువంటి సమస్య పునరావాసానికి అయ్యేటువంటి ఖర్చుని ఎవరు పెట్టుకోవాలి? ఇప్పుడు ఆ డ్యామ్ మొత్తం పూర్తి అయిన తర్వాత మునక ప్రాంతాలు అనేటువంటివి ఇంకా పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడు కదా సమస్య వచ్చేది, కొత్త సమస్య. ఇప్పుడు డ్యామ్ పూర్తి కాలేదు కనుక, నీళ్లు లేవు కనుక, రిజర్వాయర్ మునకలేదు కనుక ఆ నిర్వాసితులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మౌనంగా ఉండటం, లేకపోతే బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అందుకని అటువంటి క్లిష్ట పరిస్థితులు, వాటి గురించి ఎట్లా బయటపడతారు అనేటువంటిది ఒకటి. రెండోది, ఆస్తులు పెంచడానికి, ఆదాయం పెంచడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానివ్వండి, నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ ఎక్కడ మంత్రదండాలు ఏమి లేవు. ఒకవేళ అదే మంత్రదండం ఉంటే 55 లక్షల కోట్లుగా ఉన్నటువంటి అప్పుని నరేంద్ర మోడీ గారు 180 లక్షల కోట్లకు పెంచిందేవాళ్ళు కాదు కదా. అందుకని ఈ వాస్తవ పరిస్థితులు. అందుకని మరి ఇవన్నీ మీరు చెప్తున్నారు, వీటికి మీరు ముందుగానే చెప్తున్నారు ఇవన్నీ అనే ఎవరైనా అనుకోవచ్చు. కానీ